ఒక్క రామనామం పట్టుకుని శ్రీరామనామం నిరంతరం పలికినంత మాత్రం చేత ఆ వ్యక్తి యొక్క పాపరాశి దహింపబడి ఉత్తమమైనటువంటి గతుల్ని పొందుతాడు. అంత మాత్రం చేత ప్రతి వ్యక్తి భగవన్నామాన్ని పలుకుతానంటే పలకడం సాధ్యం అవుతుందా? అవదు. అలా పలకాలన్న బుద్ధి కూడా ఈశ్వర కటాక్షంగానే కలగాలి. అందుకే నేను భగవన్నామం పలుకుతానని పెద్దలన్న వారెవ్వరూ అనలేదు. రామదాసు గారు కూడా హరునకు విభీషణనకు అద్విజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అని అడిగాడు. రామనామాన్ని నా నాలుక మీద నర్తింప చెయ్యవయ్యా రామా అని అడిగాడు తప్ప నేను నీ నామాన్ని పలుకుతానని చెప్పలేదు.